నిరుపేద కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5% రిజర్వేషను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చెయ్యాలని జైకాపు సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బీఎస్ఎన్ ప్రకాశం అలియాస్ చిన్నబాబు, రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ వెంకన్న బాబు డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలోని సాలిపేటలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బసవా ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కాపు సంఘ నాయకులు బసవా ప్రభాకరరావు, సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు చినబాబు, అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎస్సీలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాపు భవనాలు నిర్మించాలన్నారు. అనంతరం ప్రకారం రావును సన్మానించారు. కాపులంతా ఐక్యంగా ఉండాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గల్లా రామాంజనేయులు, ముఖమాటం అనిల్ కుమార్, నాగబాబు, టిశేషుబాబు, పోలిశెట్టి బాబులు, విజయలక్ష్మి, సరస్వతి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. మా యొక్క ఆలోచన ఒకటే, అది మీరు వినపంగా భావిస్తారో ఏ రకంగా భావిస్తారో మా కోరిక నెరవేర్చాలి. కారణం ఏంటంటే ఈ కాపు కార్పొరేషన్కి ఒక అధ్యక్షుడు, తదుపరి కమిటీ ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. మీరు ఇచ్చే ప్రతి లోను కూడా ఈ కమిటీ ద్వారాగా ఇవ్వండి. అలా ఇచ్చిన రోజున ఏమవుతుందంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పేద నిరుద్యోగ యువతకు నేరుగా వాళ్ళకి వెళ్తాయి. అంతేగాని మీరు ప్రజాప్రతినిధుల ద్వారా ఇస్తే వారి అనుగుణులకి వెళ్తాయి తప్ప ఈ సామాన్యులకు అందుబాటులోకి రావు. అంచేత మీరు కంపల్సరిగా డైరెక్టర్లు నియమించి ఈ కాపు కార్పొరేషన్లో వాళ్ళ ద్వారాగా ఇస్తారని ఆశిస్తున్నాం. తదుపరి మీరు ఎవరికైతే లబ్ధిదారుని ఎన్నుకుంటారో ఆ లబ్ధిదారుడికి వ్యాపారాల్లో కానీ ఇటు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కానీ మీరు శిక్షణ ఇప్పించకపోతే మీరు ఇచ్చే లోన్లు దుర్వినియోగం అవుతాయి తప్ప ఉపయోగపడవు. అంచేత మీరు ఎవరికైతే లోన్ ఇస్తారో వాళ్ళకి కంపల్సరిగా శిక్షణ ఇచ్చి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాగే గ్రామాల్లో నియోజకవర్గానికి కంపల్సరిగా ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి. కారణం ఏంటంటే ఈవేళ బిలో పార్టీలో ఉన్నటువంటి కాపులు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే పెద్ద పెద్ద కళ్యాణ మండపాలే ఉన్నాయి తప్ప చిన్న చిన్న కళ్యాణ మండపాలు అందుబాటులో లేవు. వాళ్ళు దానికి సరిపోరు. కాబట్టి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలోనూ కాపు కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఒక కమ్యూనిటీ హాల్ కడితే ఈ పేద బిక్కి జనం అందరూ కూడా అక్కడే పెళ్ళిళ్ళు చేసుకుని ఆనందంగా ఉంటారని ఆశిస్తూ మాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పత్రికా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.